అయితే యేసు ఎవరికి ప్రార్థించాడు? చాలా మంది అడుగుతారు. ముగ్గురు ఒక్కరే అయితే యేసు భూమి మీద ఉన్నప్పుడు ఎవరికి ప్రార్థించాడు? ఇది సత్యాన్ని వెతుకుతున్న ప్రశ్న. యేసు రెండు స్వభావాలు కలిగినవాడు, దైవ స్వభావం మరియు మానవ స్వభావం. దైవంగా ఆయన దేవుడే, కాని మనుష్యుడిగా ఆయన మన మధ్య నడిచాడు. యేసు ప్రార్థించినప్పుడు మనిషి స్వభావంతో తండ్రికి సమర్పణ చేశాడు. దేవుడు దేవునితో మాట్లాడడం కాదు, మానవుడైన యేసు తనలో ఉన్న దైవ ఆత్మకు ప్రార్థించాడు. యేసు అన్నాడు, నేను స్వచ్ఛందంగా చెయ్యను, తండ్రి చిత్తం ప్రకారం మాత్రమే చేస్తాను. ఇది యేసు తన మానవ రూపం ద్వారా పూర్తిగా విధేయత చూపిన సంకేతం. తండ్రి ఆయనలో ఉన్నాడు, ఆయన తండ్రిలో ఉన్నాడు. ఒకే దేవుడు రెండు స్థితుల్లో మాట్లాడుతున్న రహస్యం. యేసు తండ్రికి ప్రార్థించినప్పుడు అది దేవుడు దేవుని ఆత్మతో మాట్లాడడం కాదు, దేవుడు మనిషి రూపంలో తన ఉద్దేశాన్ని మన ముందు ప్రదర్శించాడు. యేసు ఎవరికి ప్రార్థించాడు అంటే తనలో ఉన్న తండ్రి ఆత్మకే. మానవ రూపంలో ఉన్న దేవుడు తన దైవ రూపానికే సమర్పణ చేశాడు. ముగ్గురు కాదు, ఒక్కరే దేవుడు. తండ్రిగా, కుమారుడిగా, పవిత్రాత్మగా. అతడే సర్వవ్యాప్తుడు, సర్వశక్తిమంతుడు, సర్వసత్యుడు.